ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ, ఓం నమ శివాయ. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంబో విరసజ్జటం పాదభూషాయితానంతం ఉమాకాంతోపాస్మహే. ఓం నమ శివాయ. సర్వం శివార్పణమస్తు. ఈశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. మహాశివరాత్రికి సంబంధించినటువంటి అనేక పురాణ కథలు మనకు ఉన్నాయి. అయితే పౌరాణికంగా మనం చూసుకున్నప్పుడు విశేషించి మన యొక్క సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి మహాశివరాత్రికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కథలో ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడికి మరియు మహావిష్ణువుకి ఈ సృష్టిలో ఎవరు గొప్ప అనేటువంటి వాదన ఏర్పడడం, ఆ వాదన ఏర్పడిన తర్వాత వారి మధ్య ఘర్షణ వాతావరణం, యుద్ధ వాతావరణం ఏర్పడి అది యుద్ధానికి దారితీయడం, ఆ యొక్క స్థితిని చూసినటువంటి దేవతలంతా కూడా చాలా భయాందోళనకి లోనవడం జరిగింది. ఆ యొక్క పరిస్థితిని గమనించినటువంటి ఇంద్రాది దేవతలందరూ వెంటనే పరమేశ్వరుడైనటువంటి ఈశ్వరుణ్ణి ప్రార్థించడం. ఇప్పుడు ఈశ్వరుడు దేవతల ముందు ప్రత్యక్షమై వారిని విషయం అడగగా, దేవతలు ఈ యొక్క వాదన, వారి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చూసి భయపడి, మీరే మమ్మల్ని రక్షించాలి, దీనికి సమాప్తం మీరే చెయ్యాలని చెప్పగా, అప్పుడు దేవతలను కోరినటువంటి దాన్ని స్వీకరించి శివుడు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య లింగ రూపాన్ని ధారణ చేశారట. అలా శివుడు లింగ రూపాన్ని ధారణ చేసినటువంటి రోజే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజుగా, అందుకనే దీన్ని మహాశివరాత్రిగా పురాణాలు చెప్పాయి. అలా లింగ రూపాన్ని ధరించినటువంటి శివుడు బ్రహ్మగారిని అలాగే మహావిష్ణువుని కూడా ఆ లింగానికి ఉన్నటువంటి ఆది కానీ అంత్యము కానీ కనుక్కోవాలని తెలియజేయగా, ఆ లింగానికి ఉత్తరం భాగం వైపు మహావిష్ణువు ప్రయాణం చేయడం, దాని యొక్క ఆది అంత్యం కనుక్కోవడానికి ప్రయత్నం చేయడానికి వెళ్ళడం, ఎంత దూరం వెళ్ళినా దాని ఆది కానీ అంత్యం కానీ తెలుసుకోలేకపోవడం, ఇది మనం తెలుసుకోలేము అనుకుని నిరాశతో ఆయన వెనక్కి తిరిగి వచ్చేటువంటి ప్రయత్నం చేసి తిరిగి రావడం. అదే సమయంలో బ్రహ్మదేవుడు కూడా దక్షిణ భాగం వైపు వెళ్ళి దాని ఆది అంత్యం ఎక్కడున్నాయో కనుక్కునేటువంటి తీవ్ర ప్రయత్నం చేసి ఆయనకి కూడా దొరకకపోవడం. ఇప్పుడు ఆయన కూడా తిరిగి వస్తూ ఉండగా ఆయనకి ఆ వచ్చేటువంటి దారిలో ఒక మొగలి పువ్వు, అంటే కేతకీ పుష్పం అంటారు దాని, మొగలి పువ్వు మరియు గోమాత ఎదురవడం జరిగింది. అప్పుడు ఇరువురిని కూడా, నేను ఈ లింగం యొక్క ఆది మరియు అంత్య భాగాల్ని చూశాను అని నేను శివుని వద్ద తెలియజేస్తాను, దానికి మీరు సాక్ష్యము చెప్పాలి అని కోరగా, బ్రహ్మంతటి వాడే ఇలా అడుగుతున్నారు, మేము గనక ఒప్పుకోకపోతే మాకు శాపం కలుగుతుంది అనేటువంటి భయంతో సరే అని చెప్పి బ్రహ్మతో కలిసి వెళ్ళడం. అప్పుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి అక్కడ ఉండగా, విష్ణుమూర్తి ఎదురుగుండా పరమేశ్వరుడు వద్ద బ్రహ్మ అబద్ధము చెప్పడం. అప్పుడు దానికి కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు సాక్ష్యము, బ్రహ్మ చెప్పింది నిజమే అని చెప్పడం. గోమాత ముఖముతో అది నిజము అని చెప్పి పృష్ఠభాగంతో తోకతో దాన్ని అబద్ధము అని చెప్పడం. ఇది గమనించినటువంటి శివుడు మహావిష్ణువు బ్రహ్మ అబద్ధం చెప్పాడని తెలిసి కోపం తెచ్చుకున్నటువంటి శివుడు బ్రహ్మదేవుడికి, నీకు ఈ రోజు నుండి ఎలాంటి పూజార్హత ఉండదని శాపం పెట్టడం, మొగలి పువ్వు పూజకి పనికిరాదని శాపం పెట్టడం. ఇదే కాకుండా గోమాత ముఖం ఎవరైనా చూస్తే వారికి సకల పాపాలు తగులుతాయని, పృష్ఠభాగంతో నిజం చెప్పడం వల్ల ఆ పృష్ఠభాగాన్ని చూడడం వలన వారి పాపాలన్నీ నశించిపోతాయని శివుడు శాపం పెట్టడం. అదే సమయంలో బ్రహ్మ కూడా ఈశ్వరుడికి ప్రతిశాపం పెట్టడం, విశేషించి ఈ రోజు నుంచి నిన్ను అందరూ కూడా లింగ రూపంలోనే పూజిస్తారని శాపం పెట్టడం. ఈ రకమైనటువంటి పురాణ కథ మనకి పురాణాల్లో చెప్పబడింది. శివపురాణం వంటి పురాణాల్లో ఇవి మీరు గమనించవచ్చు. అయితే
ఈ పురాణ కథ ఆధారంగానే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్య అంశం ఏమిటంటే, శివుని యొక్క లింగ రూపం ఎంతటి విశేషమైనది. ఈ సృష్టిలో ఆ లింగాకారం అన్ని చోట్ల వ్యాప్తుందని, దాని ఆది అంత్య ఈ సృష్టిలో ఎవ్వరు, అది బ్రహ్మ విష్ణువులు సైతం కూడా కనుక్కోలేనటువంటిది. శివస్వరూపం నుండే విష్ణుమూర్తి వచ్చాడని, విష్ణువు నుండి బ్రహ్మ ఆవిర్భవించాడని అని ఈ యొక్క కథలో ఉన్నటువంటి మూలార్థాన్ని కూడా తెలుసుకుని, అలాంటి శివలింగాన్ని మనం నిత్యం పూజించడం వల్ల ఈ సమస్త భూమండలాన్ని సృష్టిని పూజించినట్టు, ఈశ్వరుని యొక్క ఈ అనుగ్రహాన్ని మనం తెలుసుకోవాలని కూడా తెలియజేస్తూ, ఈ కథని మహాశివరాత్రికి ఎవరైతే వింటారో వారికి శివానుగ్రహం కలుగుతుందని కూడా తెలియజేస్తూ, ఈ కథ ఆధారంగా మహాశివరాత్రికి ఇంతటి విశిష్టత వచ్చి, విశేషించి మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ కాల సమయంలో శివారాధన, ఆ సమయంలో తర్వాత లింగోద్భవ కాలం అయిన తర్వాత నుండి విశేషంగా ఈశ్వరుడికి అభిషేకాలు, పూజలు వంటి శివారాధన వంటి చేయడం విశేషం. మహాశివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా ఏమి ఆచరించాలి అంటే, మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ, విశేషించింది మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి తిథి. మాఘమాసం అంటే పుణ్య నదీ స్నానాలకి, సముద్ర స్నానాలకి, పుణ్య స్నానాలకి చాలా విశేషం. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి వారికి అవకాశం ఉన్నటువంటి పుణ్యనదులు అంటే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్యనదుల్లో స్నానం ఆచరించడం ఉత్తమం. అలా కుదరని పక్షంలో ఇంటిలో అయినా తలస్నానం ఆచరించడం చాలా మంచిది. అలా తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలను ధరించి ఆ రోజు విశేషంగా శివారాధన చేయాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ప్రముఖ ఆలయంలో కావచ్చు. అలా కుదరని పక్షంలో పాడుబడ్డ ఆలయాలు, ఎక్కడైతే శివాలయాలు ఉన్నాయో వాటికి ధూపదీప నైవేద్యాలు అవ్వట్లేదు, అటువంటి ఆలయాల్లో చేసేటువంటి పూజ సర్వశ్రేష్టమైనది. అటువంటి ఆలయాల్ని శుభ్రపరిచి ఆ రోజు దీపాన్ని వెలిగించి శివారాధన చేయడం చాలా విశేషం. ఇలా కుదరని పక్షంలో ఎక్కడైతే మండపాలన్నీ ఏర్పట్టుకుని శివారాధన చేస్తున్నారో అది మంచిదే. గోశాల వంటి శాలలో శివారాధన చేయడం కూడా ఉత్తమం. అన్నిటికన్నా ఇంటిలో స్వగృహంలో గనక మీరు బొటకన వేలు మించుకున్నటువంటి శివలింగాలను పెట్టుకుని శివారాధన చేసుకోవడం అతి ఉత్తమం. ఈ రకంగా ఆ రోజు విశేషించి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా శివారాధన చేయాలి. విశేషించి ఇలా 3 సమయంలో కుదరని పక్షంలో కనీసం ప్రదోషకాల సమయంలో కనుక శివారాధన చేస్తే, అంటే ప్రదోషకాలం అంటే శివపార్వతులు నాట్యం చేసేటువంటి సమయం, అక్కడ సకల దేవతలు ఉంటారని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఆ సమయంలో శివారాధన చేయడం చాలా విశేషం. ఇది కూడా కుదరని పక్షంలో మనకి సాయంత్రం 6 to ఉదయం 6, దీనిని ఈ 12 గంటలని 4 జాములుగా మనం విభజించుకున్నట్లయితే 6 to 9, 9 to 12, 12 to 3, 3 to 6, ఈ 4 జాముల సమయంలో ఒక్కొక్క జాములో ఒక్కొక్కసారి శివుడికి పంచామృతాలతోటి గంగా జలంతో విశేషంగా ఈ సమయంలో అభిషేకం చేసి ప్రతి జాముకి ఒక్కసారి దీపారాధన వంటివి చేయడం. ఈరోజు ఉపవాసం, జాగరణ చేస్తూ రాత్రి సమయంలో చేసేటువంటి శివ పూజ, శివారాధన శివరాత్రి సమయంలో అత్యంత విశేషమైనవి. ఇది కూడా కుదరనటువంటి వారికి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాల సమయంలో, లింగోద్భవ కాలం జరిగిన తర్వాత చేసేటువంటి శివారాధన, శివుడికి చేసేటువంటి అభిషేకాలు, పూజలు, దీపారాధన చాలా విశేషమైనవని మనకి శాస్త్రాలు తెలియజేశాయి. అసలు శివరాత్రికి సంబంధించినటువంటి శివరాత్రికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి పురాణ కథని కాశీఖండంలో శ్రీనాథుల వారు చెప్పారు. పూర్వం గుణాధీశుడు అనేటువంటి ఒక వ్యక్తి వ్యసనాలతో ఉండడం, అతను వ్యసనాలతో కొన్ని తప్పులు పనులు చేస్తూ ఉండగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది రాజభటులు అతన్ని చూసి అతన్ని పట్టుకుని శిక్షించాలి, రాజవద్దకు తీసుకెళ్లాలని అతను వెంటపడడం, అతను భయంతో పారిపోయి ఒక పాడుబడ్డ శివాలయంలో దాక్కోవడం. ఆ రోజు మహాశివరాత్రి పుణ్యదినం అవడం,
ఆ శివాలయంలో ఎవరూ లేకపోవడం, అంతా చీకటిగా ఉండడం చేత భయంతో శివ నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను కాపాడాలి, ఓం నమ శివాయ నువ్వే నన్ను రక్షించాలని భయంతో అక్కడ ఉండి, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రమిదని తీసుకుని అందులో ఉన్నటువంటి ఆవు నెయ్యిని తీసుకుని పోసి తన యొక్క వస్త్రాన్ని చించి దానితోటి ఒత్తిడి చేసి అక్కడ దీపాన్ని పెట్టడం. అలా దీపాన్ని పెట్టి ఓం నమ శివాయ నువ్వే కాపాడేని అనుకుంటూ ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి అక్కడి నుంచి తప్పించుకోవడం. తరువాత జన్మలో అతను చేసినటువంటి శివరాత్రి దీపం వెలిగించడం, జాగరణ మరియు శివనామస్మరణ వలన తరువాత జన్మలో కళింగ దేశానికి రాజుకి కుమారుడుగా జన్మించడం. ఈ పూర్వజన్మ జ్ఞాపకాలు అతనికి తెలియడం వలన అతను రాజు అయిన తర్వాత అతని రాజ్యంలో ప్రతి శివరాత్రికి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి ధూపదీప నైవేద్యాలతో అభిషేకాలు వంటివి చేయించడం, అక్కడ దీపాలు వంటివి వెలిగించడం, దీపారాధన వంటివి చేయడం వల్ల ఈశ్వరుని యొక్క ప్రీతి పొంది ఈశ్వరుని యొక్క ప్రీతిపాత్రుడే ఆయనే కుబేరుడిగా ఉత్తర దిక్కుకి అధిపతి అయినట్టుగా మనకి కాశీఖండంలోని కథ తెలియజేస్తుంది. ఈ యొక్క కథ సారాంశం ఏంటంటే, తెలిసి కానీ తెలియక కానీ ఏ వ్యక్తి అయినా భక్తితో కానీ భయంతో కానీ శివారాధన చేసినట్లయితే అటువంటి వారు ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత పుణ్యాన్ని పొంది ఆ పుణ్యము ద్వారానే అతని యొక్క అభీష్ట సిద్ధి కలిగి అతను శివ అనుగ్రహానికి ప్రాప్తి పొందగలుగుతాడని శాస్త్రం. ఈ రకంగా ఏ వ్యక్తి అయితే శివరాత్రి రోజు విశేషంగా శివారాధన వంటివి చేస్తారో అటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయడం మనకి సాంప్రదాయం. దీనికి గల పురాణ కథ మనం చూసుకున్నట్లయితే, పూర్వం దేవతలు రాక్షసులు కలిపి పాల సముద్రాన్ని మదనం చేయడం, అందులోంచి అమృత భాండం కోసం ప్రయత్నం చేయగా అందులో మొట్టమొదటిగా హాలాహల విషం రావడం, ఆ విషం వల్ల సృష్టి నాశనం అయ్యేటువంటి స్థితి ఏర్పడడం. అప్పుడు దేవతలు రాక్షసులు అందరూ కలిపి శివుణ్ణి ప్రార్థించగా శివుడు అమ్మవారి శక్తి యొక్క అనుమతితో ఆ యొక్క హాలాహల విషాన్ని తన యొక్క గరళ కంఠంలోకి స్వీకరించి ఈ సృష్టిని రక్షించడం జరిగింది. ఆయన అలా స్వీకరించినప్పుడు ఆయనకి అనేక ఇబ్బందులు కలిగి ఆయన అప్పుడే పాల సముద్రంలోంచి వచ్చినటువంటి చంద్రుణ్ణి పెట్టుకున్నా ఆయనకు ఉన్నటువంటి ఆయనకి వేడి పెరిగిపోయి శరీరంలో తట్టుకోలేనటువంటి స్థితి కలగడం, మెడలో సర్పాన్ని ధరించిన, తల మీద గంగ ఉన్నా కూడా అది ఆ యొక్క విష ప్రభావం చేత చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి వచ్చి ఆయన కొంతసేపు మూర్ఛిల్లడం జరిగింది. అలా మూర్ఛిల్లినటువంటి శివుణ్ణి చూసి దేవతలు ఋషులు కూడా ఆయన తిరిగి మేలుకునేదాకా ఉపవాసం జాగరణ చేసి శివనామస్మరణతో గడిపారని, అలా గడిపిన సమయం కూడా శివరాత్రి సమయమే అన్నట్టుగా. ఇదే కాకుండా అలా ఉపవాసం జాగరణ చేసిన తర్వాత ఈశ్వరుడు మళ్ళీ తిరిగి లేచి యథాతథంగా మామూలు స్థితిలో ఉండడం చూసి అప్పటి నుండి మన యొక్క సనాతన ధర్మంలో విశేషించి శివారాధనలో ఉపవాసము జాగరణ మనకి చేయడం మన పెద్దల ద్వారా వచ్చినటువంటి ఆచారం. అయితే మనం చేసేటువంటి ఉపవాసం జాగరణ నేటి ఆధునిక తరంలో ఉపవాసం అంటే ఆవాసం, మీరు భగవంతుడికి దగ్గరగా ఉండడం, భగవంతుడినే తలుచుకుంటూ ఉండడమే ఉపవాసం తప్ప నేను ఆఫీసు పనులు చేసుకుంటూ లేదా నేను ఏదో కావాలని భగవంతుడి గురించి ఆలోచించకుండా ఏ సినిమాలు చూస్తున్నా వేరే ఏదో పనులు చేసుకుంటూ నేను ఉపవాసం ఉంటాను జాగరణ చేస్తాను అంటే అది శివారాధనలోకి రాదు. అటువంటి వారు చేయవలసిన అవసరం లేదని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఉపవాస జాగరణ వంటి కార్యక్రమాలు చేసేటప్పుడు భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యం. అసలు భక్తితో ఎందుకు ఉపవాసం జాగరణ వంటివి ఎందుకు ఆచరించాలి అంటే, మహాశివరాత్రి వంటి పుణ్య పర్వదినాలు ఈరోజు చేసేటువంటి శివారాధనకి కొన్ని కోట్ల రెట్ల పుణ్యఫలం వస్తుందని శాస్త్రం. అలాంటి ఈ పర్వదినము
మనం ఏ పని చేసినా భక్తి శ్రద్ధలతో చేస్తే శివానుగ్రహం వల్ల భక్తి తత్వము కలిగి అటువంటి వ్యక్తి మోక్షం వైపు, జ్ఞానము వైపు అడుగులు వేస్తాడని, ఈ జ్ఞానము మోక్ష మార్గం కలగడం చేత అతను మోక్షానికి ప్రయత్నం చేయడానికి అర్హత సాధిస్తాడని, ఆ అర్హత సాధించిన తర్వాత అతను మోక్ష ప్రయత్నం చేసి భగవంతుడిలో ఐక్యమవుతాడని, మోక్షాన్ని పొందుతాడని శాస్త్రం. ఈ మోక్షం పొందేటువంటి ఈ యొక్క ఏదైతే ఈ విధానం ఉన్నదో అదే కలగాలి అంటే ముందు మనం చేసే ప్రతి పనిలో భగవతత్వం, భగవంతుడి మీద భక్తి అనేది చాలా ముఖ్యం. ఆ భక్తి భావన లేకుండా చేసేటువంటి ఏ పూజ అయినా ఆర్భాటాల కోసం లేదా మన యొక్క కేవలం శారీరక మానసిక ఆనందం కోసం చేసేటువంటి పూజ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఒక్కసారి తెలియజేస్తూ, మీరు శివరాత్రి రోజు ఉపవాస జాగరణ దీక్షలు చేయాలి అనుకుంటే భక్తి ఉంటేనే భక్తి శ్రద్ధలతో ఆచరించండి తప్ప మీ యొక్క ఎదుటి వారికి చూపించుకోవడానికి ఆర్భాటాల కోసం ఇలాంటివి చేయొద్దని మరొక్కసారి తెలియజేస్తూ, శివనామ స్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఆలయంలో కావచ్చు, మీ యొక్క మందిరంలో కావచ్చు, శివారాధన చేస్తూ చేయడం వల్ల అటువంటి వారికి శివానుగ్రహం కలుగుతుందని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్కారం.